You have given unto us to gather around thy word, O Lord Father. Though we are few in number, we believe that thy presence is here. We believe that you will speak to every one of us, O Lord Father, today. Loving Heavenly Father, we pray, O Lord Father, that the words of my mouth and the meditation of my heart may be acceptable in thy sight. Hide me behind thy cross. Let not a single word proceed out of my mouth without thy permission, without thy presence and thy approval, O Lord Father. We also remember Brother Himakar in interpretation. Grant him thy grace. Lord, remove all the tiredness from our body and the distractions from our mind, so we may focus on thy word and implement those in our life. We ask this prayer in Jesus' precious name. Amen. It's a long gap. We have been meditating on the book of First Peter. చాలా సమయం తర్వాత మరలా మనం మొదటి పేతురు గ్రంథ ధ్యానాలకు వచ్చాం. Today we will read First Peter chapter 3. ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం చదువుతాం. And we will focus on the verses from 8 through 17. ఇందులో మనం 8వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్యం మీద దృష్టి నిలుపుతాం. So we will read that alternatively first. దయచేసి ఉత్తర ప్రత్యుత్తరములుగా మొదట చదువుదాం. 8 to 17. మొదటి పేతురు 3వ అధ్యాయం 8 నుండి 17. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. వారసులకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడును దోషులకు ప్రతి దోషులను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు ఈ బెదిరింపునకు మీరు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడదురో దాని విషయమై క్రీస్తు యేసునందు మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తమలాగున్న ఎడల చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. Before we proceed further, I will just give you a quick recap of what we had seen in the previous study. ముందుకు వెళ్ళక ముందు గత అధ్యాయాల్లో మనం నేర్చుకున్నవి త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. We have been focusing on the topic of submission and unity. లోబడి ఉండట మరియు ఐక్యత అనేటువంటి అంశం మీద మనం దృష్టి నిలుపుతా వచ్చాం. So in verse 8 we focused on the first part, which says, be ye all of one mind. 8వ వచనంలో మొదటి భాగం అందరూ ఏక మనస్కులై ఉండుడి అనేటువంటి మాటను చదువుతున్నాం. And we were referring this to the various churches in the New Testament, submission in church and be ye of one mind. ఇవి సంఘంలో నూతన నిబంధనలో అనేకమైన సంఘాలలో మనం చూస్తూ లోబడి ఉండట మరియు ఏక మనస్కులై ఉండట గురించి చూస్తూ వచ్చాం. We saw 4 aspects of when unity is not maintained. మరి ఐక్యత అనేది ఎప్పుడు ఉండదో 4 అంశాలుగా చూసాం. So unity is lost when we regard Christ only as a savior but not as our Lord. ఎప్పుడైతే క్రీస్తుని కేవలం రక్షకుడిగా మాత్రమే అంగీకరించి ప్రభువుగా మనం ఆయన అధికారానికి ఒప్పుకోకపోతే ఐక్యత పోగొట్టుపోతుంది. And we saw the life of the Corinthian church. కొరింథీ సంఘపు ఉదాహరణ చూసాం. Secondly, we saw that unity is lost when our identity shifts from Christ to man. ఎప్పుడైతే మన గుర్తింపు క్రీస్తు నుండి కాకుండా మనుషుని వైపు మారిపోతుందో అప్పుడు కూడా ఐక్యత పోతుంది. Again, the Corinthian church, we see that some were saying I belong to Apollos, some to Cephas, and so on and so forth. మరియు మరలా కొరింథీ సంఘ ఉదాహరణగా నేను అపోలో వాడిని, నేను కేఫా, పేతురు అన్నట్టుగా వారు చూస్తాం. Thirdly, we see unity fails because of pride. We saw that in the church of Philippi.
మూడవది ఫిలిప్పి సంఘంలో మనం ఉదాహరణగా చూస్తాం, గర్వము వలన ఐక్యత చెడిపోతుంది. And in the house of Chloe, that was being explained to Paul. క్లోయి ఇంటి వారి గురించి పౌలు గారికి అది వివరించబడింది. And fourthly, we saw unity fails when we start defending our rights. నాలుగవదిగా మన హక్కుల గురించి మనం పోరాటం ప్రారంభిస్తే ఐక్యత పోతుంది. That's also from the Corinthian church. We saw that Paul says, why is it hard for you to let go? అలాగే కొరింథీ సంఘంలో మనం చూస్తాం, దాన్ని విడిచిపెట్ట మీకు అంత కష్టం ఎందుకు అని పౌలు అడుగుతున్నారు. And after seeing these four aspects, we saw about the fruitfulness of unity by comparing with a fruit. ఈ నాలుగిటిని చూసిన తర్వాత ఐక్యత యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూసాం. And that fruit is the pomegranate, which represents the church. అది ఎట్లా అంటే దానిమ్మ పండు యొక్క ఉదాహరణ, అది సంఘానికి సాదృశ్యంగా మనం చూసాం. So the pomegranate has got many seeds and one covering. దానిమ్మలో అనేకమైనటువంటి విత్తనాలు ఉన్నాయి, ఒకే పై కవరింగ్ ఉంది. The many seeds represent the members of the body of Christ. ఈ అనేకమైనటువంటి విత్తనాలు క్రీస్తు సంఘ సభ్యులను సూచిస్తే, And the covering represents Christ. పైన ఉన్నటువంటి దాని చర్మము అది ప్రభువును సూచనగా ఉంది. And the members of the body of Christ, which are blood bought children of God, that represents the red color also, which is inside. అయితే అక్కడ ఉన్నటువంటి ఎరుపు రంగము క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి సంఘ విశ్వాసులను నా సూచనగా ఉంటుంది. And we saw about the high priestly garment which was worn by the high priest, that had got 3 pomegranates of different colors. ప్రధాన యాజకుడు వేసుకోవాల్సినటువంటి దుస్తులలో అంగి లంచులో మరి దానిమ్మ పండులు 3 colors of pomegranates. 3 రంగుల దానిమ్మ పండు ఉన్నట్టుగా మనం చూస్తాం అక్కడ. Yeah, so those colors were blue, purple and scarlet. నీలము, పర్పుల్ ఊదా రంగు మరియు ఎరుపు. So the blue represents the heavenly character of Christ. నీలపు రంగు క్రీస్తు యొక్క పరలోక స్వభావాన్ని. The purple represents the royalty of Christ. ఊదా రంగు అయితే క్రీస్తు యొక్క రాజసత్వాన్ని సూచిస్తుంది. And the scarlet represents the sacrificial life of Christ. మరియు ఎరుపు రక్తము యేసు ప్రభువారి యొక్క త్యాగమును జ్ఞాపకం చేస్తుంది. Now these pomegranates are in the hem of the high priest's garment. మరి ఈ దానిమ్మ పండ్లేమో ప్రధాన యాజకుల అంగిలి అంచున ఉంటా ఉన్నాయి. When the high priest walks, ఆయన వెళ్తూ ఉన్నప్పుడు the pomegranates also follow. దానిమ్మ పండ్లు కూడా ఆయనతో పాటు వెళ్తాయి. So we have Christ as our high priest. క్రీస్తు మన ప్రధాన యాజకుడై ఉండగా, and the church also must follow. సంఘము ఆయనను వెంబడించవలసింది. And the colors testify about God. ఆ రంగులు యేసుక్రీస్తు దేవుని గురించినటువంటి సాక్ష్యం ఇస్తున్నాయి. The attributes of Christ are represented in those colors. క్రీస్తు యొక్క గుణగణాలు ఆ రంగుల ద్వారా మనకు అర్థమవుతాయి. And there were also bells. As they walked, the bells sounded. That is our life of testimony we show to the world. మరి ఆ యాజకుడు నడుస్తుండగా గంటలు ఉంటాయి, అవి మోగుతూ ఉంటాయి, అవి మన సాక్ష్యానికి సూచనగా ఉన్నాయని చూసాం. This is what we saw in the previous study. ఇవి గత అధ్యయనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నవి. And when Brother Joshua had prayed in the opening prayer, జోషువా మరి తమ్ముడు ప్రార్థన చేసినప్పుడు he mentioned, Lord, help us to live godly lives. ప్రభువా దైవకమైన జీవితాలు భక్తితో జీవించడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేశారు. We'll see something about that today. దాని గురించి ఈరోజు మనం చూస్తాం. So we saw about the fruit and the aspects of the seed in the previous study. మనం ఫలం గురించి అలాగే విత్తనపు విషయాలను గత అధ్యయనం చూసాం కదా, how they are united inside. అవి ఎలాగైతే ఐక్యతలో ఉన్నాయో ఒక పండులో. Now Peter tells us that the reflection of that unity must be seen outside to the world. మరి ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే ఆ ఐక్యత యొక్క ప్రతిమ బయట మన ప్రపంచంలో మన జీవితంలో కనబడాలి. Having this in mind, we look at the 7 marks of godly living. ఇవన్నీ మనం మనసులో ఉంచుకొని భక్తి జీవితానికి ఉన్నటువంటి 7 గుర్తులు మనం చూద్దాం. We may not be able to cover the 7. Probably we'll do it in 2 studies, but we'll try to see how much we can cover today. అన్ని ఈ రోజు మనం చెప్పుకోకపోయినా మరలా వచ్చే స్టడీలో మరలా చూసుకుందాం, ప్రభు చిత్తానుసారం వెళ్దాం. So the first mark is, మొదటి గుర్తు ఏంటంటే the conduct of godly living. దేవునికి ఇష్టమైనటువంటి జీవన విధానము. And that is mentioned in verse 8, 9, 10, 11 and 12. అది 8 నుంచి 12 వచనాలలో ఉన్నది. In this there are around 6 aspects in mentioning about the conduct of godly life. ఇందులో దేవునికి ఇష్టమైనటువంటి జీవన విధానము అనేది
6 విషయాలు ఉన్నాయి. Yeah, the first thing we saw about be ye all of one mind. మొదటిది ఏంటంటే మీరందరూ ఏక మనస్కులై ఉండుడి. Where does this come from? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? We always say Christ is our example. క్రీస్తు మనకు మాదిరి అని మనం So చెప్తాం. it comes from Philippians chapter 2 verse 5. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి వస్తుంది. Philippians chapter 2 verse 5. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము Shall we read it together? 5వ వచనం మనందరం కలిసి చదువుకుందాము. Let this mind be in you, which was also in Christ Jesus. So the mind of Christ was humble. క్రీస్తు యేసులో కలిగినటువంటి మనసు అనగా దీన మనస్సు. The mind of Christ served people. ప్రజలను సేవించే మనస్సు. So the mind of Christ obeyed the Father. తండ్రికి విధేయత చూపే మనస్సు. And the mind of Christ also submitted to the will of the Father. తండ్రి యొక్క చిత్తానికి లోబడేటువంటి మనస్సు. So Christ was also willing to go to the lowest place. క్రీస్తు అతి కింద స్థలానికి వెళ్ళటానికి ఇష్టపడిన వాడై. And then we see after looking at the mind, because when we talk about the mind, it is something which is hidden inside. మరి మనసు అనగా అదేదో లోపల ఉండేది మనకు బయట కనబడదు గానీ. Peter moves to the next expression. అందుకే పేతురు తర్వాత మరి విషయాలు చెప్తూ this is an external expression of godly conduct. ఇది మరి భక్తి జీవితానికి బయట కనబడేటువంటి సూచన. What is the second point in verse 8? 8వ అధ్యాయంలో మరి 8వ వచనంలో మొదటి పేతురు 3:8లో 2వ భాగం ఏం చెప్తుంది? Having compassion one of another. ఒకరి సుఖదుములో ఒకరు పాలుపడి. This is very easy to understand. ఇది చాలా సులభం అర్థం చేసుకోవడానికి. No need to explain much about it. ఎక్కువ మరి వివరణ అక్కర్లేదు. All we need to do is not to have a cold heart, but we should have a burden for one another. ఏంటంటే ఒక చల్లటి ఏదో మొద్దుబారిపోయిన హృదయం కాకుండా ఒకరి పట్ల ఒకరు భారం కలిగి ఉండాలి. We feel for them, we pray with them, we look after them, and we bear one another's burden. వారి గురించి మనం మరి కన్సర్న్ కలిగి ఉండి వారి కోసం ప్రార్థన చేసి వారిని పట్టించుకునేటువంటి వారంగా ఉండాలి. In Romans chapter 12 we read one verse which says, rejoice with those who rejoice and weep with those who weep. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మరి సంతోషించు వారితో కూడా సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి అని. So that is the meaning of having compassion. అది సుఖ దుఃఖములో పాలు పొందుట అంటే అది participating in or putting your life into their life. మరి నీ జీవితాన్ని వారి జీవితంలో ఏం జరుగుతుందో దాంట్లో నీ జీవితాన్ని ఉంచటం. Thirdly, it talks about మూడవది love as brethren. సహోదర ప్రేమ. This is also easy to understand. ఇది కూడా చాలా సులభం అర్థం చేసుకోవటం. A church is a family. సంఘము కుటుంబము. We are united together by the blood of Christ. క్రీస్తు రక్తం వల్ల మనము ఐక్యపరచబడి ఉన్నాం. We have one Father, ఒక తండ్రి, one Savior, ఒక రక్షకుడు, one hope, ఒక నిరీక్షణ. and we have one eternal home. All of us will be there. మనందరము నివసించబోయే ఒక నిత్య నివాసము మనకున్నది. So 1 John chapter 3 verse 14 says, కాబట్టి మొదటి యోహాను 3వ అధ్యాయము 14వ వచనం ఇలా చెప్తా ఉన్నది. 1 John chapter 3 verse 14. మొదటి యోహాను 3:14. Somebody has taken, please read it. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. Yeah, the first part, we know that we have passed from death to life because we love the brethren. సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. So brotherly love is one of the evidences of spiritual life and a godly conduct. కాబట్టి భక్తి జీవితానికి ఒక నిరూపణ ఏంటంటే సహోదర ప్రేమ. Personally feeling, I can testify, I have seen this very much evident in the church of Peniel. మరి వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పాలంటే పెనియల్ సంఘంలో ఇది ఎక్కువగా నేను చూశానని చెప్పగలను. But going further, we ought to grow more. మరి ముందుకు వెళ్తగా ఇంకా మనం ఎక్కువ కలిగి ఉండాలి ఇలాంటి సహోదర ప్రేమ. The next one is be pitiful. తర్వాత కరుణా చిత్తులను. Pitiful is nothing but having a tender heart. దాని అర్థం ఏంటంటే ఒక సున్నితమైన హృదయాన్ని కలిగి ఉండాలి. So the believer's heart must remain soft before God as well as man. మరి విశ్వాసి యొక్క హృదయం దేవుని ఎదుట అలాగే మనుషుల పట్ల కూడా సున్నితమైనదిగానే ఉండాలి. Especially when we have bitterness inside and when we are wounded by somebody, that softness doesn't remain, it turns hard. మరి ముఖ్యంగా మనలో ఎవరైనా మనల్ని గాయపరిచినందుకు కోపం మనలో ఉంటే ఆ సున్నితత్వం అనేది మన హృదయంలో ఉండదు. But Ephesians 4 verse 32 tells us, ఎఫెసీ పత్రిక 4:32 ఇలా చెప్తా ఉన్నది. Ephesians 4:32, ఎఫెసీ పత్రిక 4:32, and be kind one to another, tender hearted,
forgiving one another. ఒక నీడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు క్షమించిన ప్రకారం మీరును క్షమించుడి. Why? Because Christ has forgiven us. ఎందుకు క్షమించాలంటే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. And the next aspect is, Peter says here, be courteous. తర్వాత అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే వినయ మనస్కులై ఉండి. Being courteous is difficult to define, but it is a combination of being humble and graceful. వినయ మనస్సు అని అంటే అది వివరించడం కష్టం కానీ అది వినయముతో తగ్గింపుగలటువంటి మనస్సు, అలాగే మంచి మనస్సు రెండింటిని కలిపి ఉన్నట్టు. I have heard this when somebody dies, they will say he or she had a very graceful face when they died. ఎవరన్నా మరణించినప్పుడు కొంతమంది చెప్పడం నేను విన్నాను, అబ్బా చనిపోయినప్పుడు ఆ ముఖంలో ఎంతో మంచి నవ్వు ఉందన్నట్టుగా. So in real life we have to behave with complete meekness. మరి మన నిజ జీవితంలో అనుదిన జీవితంలో దీన మనసు గలవారమై ఉండాలి. So they that walk humbly before man and God are those which are called courteous. మరి దేవుని ఎదుట మనుషుల ఎదుట దీన మనస్సుతో ఎవరైతే నడుచుకుంటారో వారే వినయ మనస్కులైనారని పిలువబడతారు. Now up to verse 8 it tells us about the atmosphere of the godly, what you are supposed to do. 8వ వచనంలో వరకు మనం చూస్తే భక్తి యొక్క వాతావరణం ఎలా ఉండాలో చూపిస్తుంది. It talks about conduct, compassion, brotherly love, tenderness and humility. భక్తి జీవితంలో సుఖ దుఃఖంలో పాల్గొనట, సహోదర ప్రేమ, కరుణాచిత్తులు, ఏక మనస్సు, ఇట్లాంటివి చెప్తా ఉన్నాను. Now verse 9 is telling you 9వ వచనంకి వస్తే how this godly conduct will respond when it is provoked. మరి ప్రేరేపించబడినప్పుడు లేక పురుకొల్పబడినప్పుడు ఏ విధంగా ఈ భక్తి జీవితం ప్రతిస్పందిస్తుంది ఇక్కడ రాయబడి ఉంది. We before coming to Muscat, we had a servant of God in Kovai Pudur. ఇక్కడ మస్కట్ రాకముందు ఒక దైవజనుడు ఉండేవాడు ఇండియాలో. So we used to go and meet him and spend some time with his family. వెళ్ళి ఆయన కలిసి కొంత సమయము కుటుంబంగా గడిపేవారమే. He had a lot of issues in the church at that particular point of time. ఆ సమయంలో సంఘంలో అనేకమైనటువంటి సమస్యలు ఉండేవి అతని సంఘంలో. And that year when we met him, the promise from the church was about peace. The theme was peace. మేమైతే కలిసినటువంటి ఆ సంవత్సరము సంఘంలో వాగ్దానం ఏంటంటే సమాధానం గురించి. So I was comforting him. I said, Anna, don't worry, God will grant you peace. నేను ఆయన్ని ఆదరిస్తూ అన్న భయపడద్దు, దేవుడు సమాధానం ఇస్తాడని చెప్తూ ఉన్నాను. So he told me, I fully believe in this promise. తను అన్నాడు, నేను ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాను, but I am kind of sure, and that is my experience, when the promise is about peace, I am sure God will take me through difficult situations also. అయితే నా అనుభవం ఏంటి, నాకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఒకటి ఏంటంటే సమాధానం గురించిన వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే కఠినమైన పరిస్థితుల నుంచి దేవుడు నడిపిస్తాడు నన్ను. That is a time of testing for me. ఇది నాకు శోధన సమయము. When I try to control my anger, నా కోపాన్ని నేను నియంత్రణలో పెట్టుకుంటా నాకు ప్రయత్నించినప్పుడు He will put me in a group where people provoke me to anger. నన్ను నాలో కోపాన్ని రేపేటువంటి ప్రజల మధ్యలో దేవుడు పెడతారు. And this is what he openly was telling. When I was reading this verse, I thought about him. ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు నేను ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నాను. So here Peter says, ఇక్కడ పేతురు అంటున్నాడు, not rendering evil for evil or railing for railing. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక. So these 2 points touch practical life. ఈ రెండు మాటలు మన దైనందిన జీవితాన్ని తాకుతాయి. So godly conduct is tested when evil comes towards us. మన మీదకి ఈ చెడుతనము కీడు వచ్చినప్పుడే భక్తి జీవితం అనేది పరీక్షించబడుతుంది. True Christian character will be revealed when we respond to this evil. మనం ఎప్పుడైతే మనకు జరుగుతున్న కీడుకు ప్రతిస్పందిస్తామో అప్పుడే సత్యమైన క్రైస్తవ స్వభావం బయలుపరచబడుతుంది. What do you mean by railing? That means using abusive words and insulting language. మరి దూషణ అంటే అర్థం ఏంటి? మరి కఠోరమైన గాయపరిచే మాటలు మాట్లాడడం. And today it's not only through the mouth, it can be even through your social media, through chats, through your writing. ఈ దూషణ అనేది ఈ రోజుల్లో కేవలం నోటి మాట ద్వారా కాదు కానీ మరి మన రాతల ద్వారా లేక మెసేజ్ల ద్వారా కూడా జరగచ్చు. And reviling means accusing someone very harshly. మరి కీడు అని అనగా దూషణ అనగా
మరి ఒకరిని చాలా తీవ్రంగా మరి నేరారోపణ చేయటం. Now he says a very difficult thing. He says you have to respond to this evil with blessing. అయితే ఇక్కడ చాలా కష్టమైన మాట చెప్తున్నా, ఏమనంటే అలాంటి పరిస్థితి నీ మీదకి వచ్చినప్పుడు నీవు దీవించాలి. This is not natural to the flesh. ఇది శరీరానికి స్వాభావికంగా వచ్చేది కానే కాదు. The flesh wants to strike back immediately. మనలో ఉన్న శరీరం వెంటనే ఇందులో నుంచి తిరిగి జవాబు చెప్పాలని ఉన్నట్టుగా ఉంటుంది. The flesh loves to attack and expose. మరి దాడి చేసి వారిని కూడా గాయపరచాలనేది శరీరానికి చాలా ఇష్టం. The Peter who wrote this particular verse himself was like that. ఈ మాట రాసిన పేతురు కూడా ఒకప్పుడు అలాంటి వాడే. He responded physically, he responded with words, he was harsh, he was rough. మరి తను ఫిజికల్ గా చేతులతో కూడా మరి స్పందించాడు, మాటలతో కూడా స్పందించి చాలా కఠినంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. But now he calls us to a higher standard because we belong to Christ. అయితే ఇప్పుడు క్రీస్తుకు చెందిన వారము గనక ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థానానికి పేతురు మనం పిలుస్తున్నారు. Who is our example? మనకు మాదిరి ఎవరు? The Lord Jesus Christ again. ప్రభువైన యేసుక్రీస్తు వారే. 1 Peter chapter 2 verse 23. మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనంలో, when he was reviled not again. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. When he suffered, he threatened not. ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక, but committed himself to him that judgeth righteously. నిశ్చయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొని. On the cross of Calvary, కల్వరి శిలువపై, even before he responded mockery, accusation, rejection and pain, he responded only with blessing. ఆయనకు ఎంతో తిరస్కారము, మరి వేదన, మరి హేళన ఇవన్నీ ఎదురవుతున్నప్పటికీ కూడా ఆయన ఎంత చక్కగా ప్రతిస్పందించడం చూస్తాం. He said, Father, forgive them, for they know not what they do. ఆ ప్రతిస్పందన ఒక ప్రార్థన రూపంలో, తండ్రి వీరేం చేయడం ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. That is the highest example of a blessing when evil comes towards a person. మరి ఒక వ్యక్తి మీద కీడు దాడి చేసినప్పుడు ఇంతకంటే ఉత్తమమైనటువంటి ప్రతిస్పందన మరొకటి లేనే లేదు. Now in the next verse 10, 10వ వచనంలో Peter quotes a verse from Psalm 34. The psalmist David also quotes the same verse in Psalm 34. కీర్తన 34వ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు చెప్పిన మాటను మరలా ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. Now what does he do here? ఏం చేస్తున్నాడు? He brings in the tongue to the conversation, to the matter. ఈ విషయం అంతటిలోనికి నాలుక అనే అంశాన్ని తీసుకొస్తున్నాడు. It is very small, but it has very great power. చాలా చిన్నదే గాని దాని శక్తి చాలా గొప్పది. So many homes have been wounded because of this tongue. అనేకమైన గృహాలు ఈ నాలుక వలన గాయపరచబడ్డాయి. Churches have been divided because of the tongue. ఈ ఒక్క నాలుక వల్ల సంఘాలు విభజించబడ్డాయి. Friendships have been broken because of the tongue. స్నేహాల్లో ఎడబాటు వచ్చేసింది ఈ నాలుక వలన. Many testimonies have been damaged because of the tongue. అనేక భక్తుల సాక్ష్యాలు అనేవి ఒక్క నాలుక వలననే కూలిపోయినాయి. In summary, he says, క్లుప్తంగా చెప్తున్నాడు, if you want to have a lovely life and if you want to see good days, you have to take care of your tongue. మరి మంచి దినములో చూడగోరి మంచి జీవము కావాలని అనుకుంటే నీవు నీ నాలుకను అదుపులో కాచుకొనవలెను. The use of your tongue will decide whether or not you will have good days. నీవు మంచి దినములు నీ జీవితంలో ఉంటాయో లేదో నీ నాలుకను వాడే విధానం బట్టి నిర్దేశించబడుతుంది. And then going forward in the next verse he says, తర్వాత వచనంలో, a believer must eschew evil and do good. కీడు నుండి తొలగి మేలు చేయవలెను. That means he has to turn away from evil. దాని అర్థం ఏంటంటే కీడు నుండి అతడు తొలగిపోవాలి. Sometimes if I normally give this example, there is a cliff. ఒక ఉదాహరణ చెబుతుంటాం కదా, ఒక కొండ ఉన్నప్పుడు, కొండ అంచు ఉన్నప్పుడు, and below that there is a great valley. అంచు దిగున లోతైన మరి లోయ ఉంది. Now you should not have the attitude of how far can I go till the end of the cliff and how much can I manage. మరి నేను పడిపోకుండా ఈ అంచు ఎంత దగ్గరకు వెళ్ళగలను అనేటువంటి మనసు ఉండకూడదు. You might fall. పడిపోయే అవకాశం ఉంది కదా. So when you know there is a danger, అక్కడ అపాయం ఉందని తెలుసుకున్నప్పుడు turn back. వెనక్కి తిరగాలి. So that's what Peter says about evil. ఇక్కడ కూడా పేతురు కీడు నుంచి అని చెప్తున్నాడు. Turn back if you have sin before you. నీ ముందు కీడు కనబడితే తొలగు, అక్కడి నుంచి తొలగిపో. And pursue
peace. మేలు చేయవలను, సమాధానమును వెతికి వెంటాడవలను. Romans chapter 12 verse 18. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, Romans 12 verse 18. రోమా పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. Can someone read it please? Yeah, this says here, if it be possible, as much as lieth in you, live peaceably with all men. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. Does anybody have any other translation in English? If possible, so far as it depends on you, live peaceably with all. So far as it depends on you, live peaceably with all among brethren. మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. So that is what Peter is trying to say. పేతురు చెప్తాలనుకుంటారు కూడా ఇదే. So guard your tongue, నీ నాలుకను కాచుకో, turn from evil, కీడు నుండి తొలగు, pursue peace. సమాధానమును వెదకి వెంటాడుము. Why? ఎందుకు? The reason is given in verse 12. 12వ వచనంలో అక్కడ కారణం ఇవ్వబడింది చూడండి. Because we have a God whose eyes are over the righteous. ఎందుకనంటే తన కన్నులు నీతిమంతుల మీద నిలిపే ప్రభువు మనకున్నాడు. He is looking at us from above. ఆయన పైనుండి మనల్ని చూస్తున్నాడు. And the use of our tongue and our response to evil depends on the answer of our prayers depends on how we respond to the evil which we see, the sin which is ahead of us, and how we use the tongue. మనము చూస్తున్న కీడుకు ఎలా ప్రతిస్పందిస్తున్నామో, మన నాలుకను ఎలా వాడుతున్నామో దానిపైన మన ప్రార్థనకు జవాబు వస్తుందో లేదో ఆధారపడి ఉంటుంది. So the Lord knows the conduct of every person sitting here. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితము ప్రభువుకి బాగుగా ఎరిగి ఉన్నాడు ఆయన. Jeremiah is one example. యిర్మీయా ఒక ఉదాహరణ. He was called to speak the word of God. దేవుని వాక్యం ప్రకటించడానికి యిర్మీయా పిలువబడిన వాడై, and the situation or the time where Jeremiah lived was a time of difficult people. మరి యిర్మీయా జీవించినటువంటి కాలంలో ప్రజలు చాలా కఠినంగా ఉన్నారు. And he exposed the leaders. He spoke the truth very openly. సత్యాన్ని ఎంత బాహాటంగా చెబుతూ నాయకుల్ని కూడా ఆయన ఎదిరించిన వాడుగా ఉన్నాడు యిర్మీయా. But they treated him as an enemy. అయితే అతను ఒక శత్రువుగా వారు మరి చూశారు. And we read in Jeremiah 38 verse 6 that he was cast away into a dungeon of Malchiah. 38వ అధ్యాయం 6వ వచనంలో అతడు నీళ్లు లేని ఎండిపోయినటువంటి ఆ బావిలోనికి పడివేయబడినట్లుగా మనం చదువుతాం. So in that dungeon there was complete darkness. ఆ బావిలో మరి గాఢాంధకారము. And there was no water, there was only mire in it. నీరు లేదు కానీ ఆ బురద, ఆ మట్టి ఉంటా ఉన్నది. So he sank there, he suffered there. దాంట్లో అతడు కూరుకుపోయిన వాడే ఎంతో శ్రమ అనుభవిస్తున్నాడు. Just because he spoke the truth, he spoke the word of God. కేవలం సత్యం చెప్పిన దాన్ని బట్టి. But his conduct did not take revenge. అయితే అతడు భక్తి జీవితం చూస్తే ప్రతీకారపు మనసు ఆయనలో లేదు. That is a mark of a godly man. దైవజనుని యొక్క గుర్తదే. Now let us look at some practical applications to this subject. ఈ అంశం విషయమై కొన్ని అనుదిన జీవితంలో సంఘటనల గురించి ఆలోచించేద్దాం. Within our hearts, let us try to examine. ఇలా చూస్తుండగా మన హృదయాల్లో మనం పరిశీలన చేసుకుందాం. Is my conduct showing Christ before the world? నా జీవితం అనేది లోకానికి క్రీస్తును చూపించేదిగా ఉంటున్నదా? Our behavior, our life, our words, everything is being watched by God and being weighed. మన ప్రవర్తన, మన జీవితం, మన మాటలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దాన్ని ఆయన కనిపెట్టి మరి తూనిక చేస్తూ ఉన్నాడు. Do people in the church, people at home and the outside world, do they see compassion in us? లోకంలో ఉన్న ప్రజలు గాని, సంఘంలో ఉన్నటువంటి వారు గాని, కుటుంబంలో ఉన్నటువంటి వారు గాని మనలో కనికరమును చూస్తున్నారా? Do they see brotherly love in us? మనలో వారు సహోదర ప్రేమను చూడగలుగుతున్నారా? Do they see tenderness and humility in us? మనలో మరి కరుణా చిత్తులైనట లేక వినయ మనస్సు వారు చూడగలుగుతున్నారా? Do they see a bridled tongue or a guarded tongue in us? మరి కాపు వేయబడినటువంటి నాలుక మనలో ఉండటం వారందరూ చూడగలుగుతున్నారా? Do they see a peacemaking person or a peace breaking person in us? సమాధానమును కట్టుబాటుగా ఉన్నాడా లేక సమాధానాన్ని భంగపరచువాడిని వారు చూస్తున్నారా? Do they see blessing when we are wronged by them? మనకి కీడు జరిగినప్పుడు తిరిగి దీవించేటువంటి ఆ దీవెనను వారు చూడగలుగుతున్నారా? How is our response to all of this? వీటన్నిటిలో మనకు జరుగుతూ ఉన్నప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉన్నది? So this is the first mark of godly living, our conduct.
ఇది దేవుని భక్తి జీవితానికి మొదటి సూచన గుర్తు ఏంటంటే మన జీవిత వైఖరి. Secondly, రెండవది in verse 13, 13వ వచనంలో here we see the commitment of godly living. ఆ భక్తి జీవితానికి ఉండేటువంటి తీర్మానమును మనం చూస్తాం. The first is the conduct of godly living. The second one is the commitment of godly living. మొదటిది జీవన విధానము, రెండవది తీర్మానము. In verse 11, if you see, there is one part which says, 11వ వచనంలో ఒక మాట ఉన్నది అక్కడ, do good. మేలు చేయవలెను. And in verse 13, he says, be followers of that which is good. 13వ వచనంలో మంచి విషయంలో ఆసక్తి గలవారై ఉండండి. Not only doing good, but following that which is good. కాబట్టి మేలు చేయటం మాత్రమే కాదు, మేలు చేయటంలో ఆసక్తి గలవారై ఉండాలి. He goes one step deeper in this. అంటే ఒక మెట్టు లోతుకు వెళ్తున్నాడు దాంట్లో. So today we are supposed to follow what the Lord has called as good. ఈ రోజున మనం దేన్ని విషయంలో ఆసక్తి ఉండాలంటే దేవుడు దేన్ని మేలని పిలిచాడో దాని విషయంలో. That is the commitment of godly living. భక్తి జీవితానికి ఉండేటువంటి తీర్మానం అది. The psalmist says in Psalms 119, కీర్తనకారుడు 119వ కీర్తనలో ఇలా అంటున్నాడు. Psalms 119, కీర్తనల గ్రంథము 119వ కీర్తన verse 68, 68వ వాక్యము. he says, thou art good and doest good, teach me thy statutes. నీవు దయాళుడవు, మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. God is good. దేవుడు దయాళుడు, మంచివాడు. His works are good. ఆయన మేలు చేయువాడు. His commandments are good. ఆయన ఆజ్ఞలు మేలైనవి. Therefore we who are his people must follow all of that. కాబట్టి ఆయన ప్రజలమైన మనము దానిని అనుసరించవలసి. We must follow all what is good. ఏదైతే మంచిదైనదో వాటిని మనం ఆసక్తి కలిగి వెంబడించాలి. And if you turn to the book of Micah, అలాగే మీకా గ్రంథాన్ని మనం చూస్తే chapter 6, 6వ అధ్యాయము. Micah chapter 6, మీకా గ్రంథము 6వ అధ్యాయము and verse 8. 8వ వచనం. Oh man, shall we read it together? కలిసి చదువుకుందాం. He has showed thee, O man, what is good, and what doth the Lord require of thee, but to do justly, and to love mercy, and to walk humbly. ఇంతే కదా యెహోవాని నడుచుచున్నాడు. So the Lord has shown us what is good. కాబట్టి దేవుడు ఇక్కడ మేలైనది ఏదో చూపిస్తున్నాడు కదా. And what is required of the Lord is also given in the word of God. యెహోవా ఏది కోరుకుంటున్నాడో అది కూడా ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది. Now if you look at the world today, ఇప్పుడు లోకం వైపు మనం చూస్తే the definition of good is completely changed. మంచి అని వారు వివరించే వివరణ పూర్తిగా వేరుగా ఉంటది. Now a believer or a godly man need not invent anything what is good or invent anything what is morality. కాబట్టి విశ్వాసి లేక భక్తి జీవితం జీవించాలనుకునేటువంటి వాడు ఏది మంచిది అని కొత్తగా కనిపెట్టాల్సిందేం లేదు అందులో. It is all laid out very clearly in the word of God. చాలా స్పష్టంగా దేవుని వాక్యాలు అవన్నీ పొందుపరచబడి ఉన్నాయి. But if you look at the world today, కానీ లోకంలో మనం చూస్తే it is like Isaiah chapter 5 verse 20. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచన ప్రకారంగా ఉన్నట్టుగా ఉంది. Isaiah chapter 5, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో verse 20. 20వ వచనంలో, woe unto them that call evil good and good evil. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పువానికి శ్రమ. They put darkness for light and light for darkness. వారు చీకటిని వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచువారు. That put bitter for sweet and sweet for bitter. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. So we see the labeling of this good by the world. కాబట్టి ఏది మంచి అని లోకం చెప్తుందో అది మనం చూస్తున్నప్పుడు, we are today living in a very confused and a compromised society. ఈ రోజు మనం జీవిస్తున్న రోజుల్లో ఎంతో అయోమయంగా ఉన్నది, అవి సర్దుకుపోయి రాజీపడిపోయినటువంటి సమాజం ఇది. What the Lord has condemned, what the word of God has condemned, today it is praised by the world. దేవుడు లేక దేవుని వాక్యములో ఏదైతే ఖండించబడ్డాదో దానినే ఈ లోకము గొప్పదిగా ఎత్తి చూపిస్తుంది. One example is about homosexuality. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హోమోసెక్షువాలిటీ. So in that, yeah. So in that, the Bible is very clear about it. దాంట్లో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉండగా it is sin, అది పాపమని. but there are countries which promote it today.
అయితే కొన్ని దేశాలు దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. So this is exactly in line with the verse in Isaiah. ఇది యెషయా గ్రంథంలో మనం ఇందాక చదివినటువంటి వచనానికి సరిగ్గా సరిపోతుంది. The labeling of good as evil and evil as good. అక్కడ వారు మేలు కీడని కీడు మేలని చెప్తా ఉన్నారు. But what is expected of a believer? మరి ఒక విశ్వాసి ఎలాగా స్పందించాలి? He is expected to remain committed. ఆ విశ్వాసి దానికి కట్టుబడి ఉన్నటువంటి వాడు ఉండాలి. And if you look at verse 12 in 1 Peter, మూడో అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, 1 Peter chapter 3 verse 12, మొదటి పేతురు 3:12లో in the second part, రెండవ భాగంలో, in verse 13 first part, and who is he that will harm you? అక్కడ 13వ వచనంలో ఉన్నటువంటి మాట, మీకు హాని చేయవాడు ఎవడు ఇట్లా మీరు ఉన్నప్పుడు. So when we are followers of good, కాబట్టి మనం మంచి విషయాల్లో ఆసక్తి గలవారమైతే, when we have a guarded tongue, మనకు కాపు వేయబడిన నాలుక ఉంటే, when we eschew evil and we pursue peace, కీడు నుండి తొలగి సమాధానం వెతికే వారముగా ఉంటే, there is a likelihood that you will not be harmed. నీకు హాని ఏమీ జరగదు. That is a question which Peter puts forward. ఇక్కడ పేతురు వేస్తున్న ప్రశ్న ఇది మీరు గమనిస్తే, he doesn't stop there. అక్కడ ఆగక, and verse 14 he says, 14వ వచనంలో, verse 13 is generally a principle, but verse 14 he says there is a possibility of suffering even though you are righteous. 13వ వచనంలో ఒక సూచనగా చెప్పబడినప్పటికీ 14వ వచనంలో నీవు నీతిగా జీవించినప్పటికీ శ్రమ అనుభవించే సంఘటన జరగవచ్చు, అవకాశం ఉంది. In the Old Testament there was a person called Obadiah. పాత నిబంధనలో ఒబద్యా అనేటువంటి వ్యక్తి. We read about him in 1 Kings chapter 18. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం గురించి చదువుతాం. Now this Obadiah served the household of Ahab. ఈయన ఆహాబు రాజు యొక్క ఇంటిలో పనిచేసేటువంటి వాడు. And Ahab and Jezebel were horrible people who promoted idolatry, and they also killed the prophets of the Lord. అహాబు యెజ్బెయేలు మరి ఎంతో ఘోరమైనటువంటి వ్యక్తులుగా ఉండి విగ్రహారాధన చేస్తూ దేవుని ప్రవక్తలను చంపినవారు. Now this Obadiah was in a bad place, in a bad situation, but still he followed what was good. ఈ ఒబద్యా మరి చెడ్డ కీడు జరిగే స్థలములో ఉన్నప్పటికీ కూడా మేలు చేయటం ఆసక్తి గలవాడు కనబడతాడు. In 1 Kings chapter 18, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే, in verse 12 last part he says, but I thy servant fear the Lord from my youth. 18వ అధ్యాయము 12వ వచనంలో చివరి భాగంలో ఏమని ఉంటదంటే, but I దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. That is commitment. ఇది కట్టుబడి ఉండుట. That is the commitment of godly life. ప్రభు భక్తి జీవితానికి తీర్మానం తీసుకొని దానిలో నిలబడుట. We might not have that kind of persecution which the Old Testament people had. పాత నిబంధన ప్రజలలో ఉన్నటువంటి అటువంటి శ్రమ మనకు కలగకపోవచ్చు. You might not live in a holy place. అయితే పరిశుద్ధమైన స్థలంలో నువ్వు జీవించకపోవచ్చు. You might be working in a place which is surrounded by evil people. మరి ఎంతో కీడు చేసేటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాడుగా ఉండవచ్చు. There may be people who are not Christians. అక్కడ క్రైస్తవులుగా లేనటువంటి వారు ఉండవచ్చు. But Obadiah is an example. అక్కడ నీకు ఒబద్యా ఒక ఉదాహరణగా ఉన్నాడు. Even in that place he committed to live a godly life. ఆ స్థలంలో కూడా భక్తి జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకున్న వాడుగా ఉన్నాడు. So what is the practical application we get out of this? కాబట్టి ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన అనుదిన జీవిత అంశం ఏంటి? Am I following that which is good? ఏది మేలైనదో దాన్ని నేను ఆసక్తితో వెంటాడుతున్నానా? What kind of choice do I make when nobody looks at me? నన్ను ఎవరు చూడని సమయంలో ఎలాంటి ఎంపికలు నేను చేస్తున్నాను? How do I define good? Do I define it myself, or I take what is written in the word of God? ఏది మంచి అనేది ఎలాగా నేను నిర్ణయించుకుంటున్నాను? దానికి నేనే ఒక నిర్వచనాన్ని పెట్టుకున్నా, లేక వాక్యం చెప్పింది నేను అంగీకరిస్తున్నానా? Are my priorities aligned with Christ? నా ప్రాధాన్యతలు క్రీస్తు ప్రాధాన్యతలతో అనుసంధానించబడినవిగా ఉంటున్నాయా? Romans chapter 12. రోమపత్రిక 12వ అధ్యాయము. Romans chapter 12. రోమపత్రిక 12వ అధ్యాయంలో and verse 9. Shall we read together? 9వ వచనం కలిసి చదువుకుందామా? Let love మీ be ప్రేమ without నిష్కపటమైనదై dissimulation. చెడ్డదానిని Abhor that అసహ్యించుకొని which is evil మంచిదానిని and cleave హత్తుకొని to that which ఉండుడి. is good. Abhor that which is evil and cleave
to that which is good. చెడ్డ దానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. That is the second aspect, the commitment of godly life. ఇది రెండవ అంశము, భక్తి జీవితం పట్ల మనకున్నటువంటి తీర్మానం. So we ought to be committed to cleave to that which is good. ఏదైతే మేలైనదో దాన్ని హత్తుకొని ఉండుటకు మనం తీర్మానించుకున్న వారంగా ఉండాలి. Thirdly, మూడవది, we see about the cost of godly living. భక్తి జీవితానికి ఉన్న వెల చూస్తున్నాం. In the chapter 3 verse 14, 1 Peter chapter 3 verse 14, మొదటి పేతురు 3:14 చూస్తే Peter is very honest here. చాలా యథార్థంగా ఉన్నాడు పేతురు. He does not promise green pastures always a promising life for godly children. దేవుని పిల్లలకి ఎప్పుడు పచ్చిక బయలులు లేక ఎప్పుడు మంచి జరుగుతుందని చెప్పట్లేదని ఇక్కడ. You could have heard many people who say, come to Christ, your life will turn 180 degrees. All your diseases will go away, you will not have problems, and so on and so forth. మీరు ఒకవేళ వినుండొచ్చు ఇలాంటి మాటలు, మీరు యేసు ప్రభు దగ్గర రండి, మీ జీవితం అంతా మారిపోద్ది, మీకు ఏ రోగాలు, ఏ వ్యాధులు, ఏ సమస్యలు ఏముండవని. Living a godly life does not eliminate any trouble in your life. భక్తి జీవితాన్ని జీవించటం అనేది మన జీవితంలో ఉన్న శ్రమలను తీసివేయదు. So living a righteous life or righteousness in our lives could give you peace in your conscience. మరి నీతి జీవితాన్ని జీవిస్తే నీ మనస్సాక్షిలో నెమ్మది, సమాధానం ఉండవచ్చు. But there will be a constant provocation by the devil and from the world. కానీ లోకము నుండి, అపవాది నుండి నిరంతర వ్యతిరేకత ఉంటది. If you look at the Beatitudes, ధన్యతలను చూస్తే in Matthew 5:10 we see, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, they that are persecuted for righteousness, what does the Lord Jesus Christ call them? నీతి నిమిత్తమై హింసించేవాడు వారిని దేవుడు ప్రభు ఏమని పిలుస్తున్నారు? He calls them blessed. వారు ధన్యులు. Blessed are they. వారు ధన్యులు. And in the next 5:11 he says, blessed are they when men shall revile against you and persecute you. ఆ తర్వాత 11వ వచనంలో ఉంటది, మనుషులు మీ మీద నిందలు వేసి అబద్ధముగా చెడ్డ సాక్ష్యము పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. When there is persecution, when there is reviling, the Lord Jesus Christ himself calls that person who does not respond to that reviling as blessed. శ్రమలలో ఉండి మరి దూషింపబడుతున్నటువంటి వ్యక్తి తిరిగి దూషించకుండా దీవించేటువంటి వ్యక్తిని దేవుడు చూసి అంటున్నాడు, దీవించబడిన వాడు. And even in 2 Timothy chapter 3, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో verse 12వ వచనము, we see Apostle Paul saying, అక్కడ అపోస్తలుడైన పౌలు ఇట్లా చెప్తున్నాడుగా వింటున్నాం, yea, and all that will live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింసింపబడుదురు. He says all, not some. ఇక్కడ ఉన్నమాట అందరూ, కొందరు కాదు. So persecution and suffering is given for a godly man. కాబట్టి హింసలు, శ్రమలు అనేవి భక్తి జీవితము జీవించాలని ఉద్దేశించే ప్రతి వ్యక్తికి ఇవ్వబడినాయి. The form of or the degree may vary from person to person. ఎంత హింస, శ్రమ పొందుతారో అది వ్యక్తికి మారుతుండొచ్చు. But suffering and persecution for a godly man is sure, it is given. కానీ భక్తి జీవితం జీవించే ప్రతి వ్యక్తికి తప్పకుండా హింస కలుగును. And even John says, marvel not if the world persecute you or hate you. John. యోహాన్ అంటున్నాడు, మరి లోకము మిమ్మల్ని హింసించినట్లా మీరు ఆశ్చర్యపడవద్దు. So if there is an example in the Old Testament again, పాత నిబంధనలో ఒక ఉదాహరణ, in 1 Kings chapter 22, మొదటి రాజుల 22వ అధ్యాయంలో, 1 Kings chapter 22, మొదటి రాజుల 22వ అధ్యాయం, we read about a person called Micaiah. మికాయా అనేటువంటి వ్యక్తిని గురించి మనం చదువుతాం. We see about him in verse 8, Micaiah the son of Imlah. 22వ అధ్యాయము 8వ వచనం తీసిన వారు చదవచ్చు. There is yet one man, Micaiah the son of Imlah. ఇమ్లా కుమారుడైన మికాయా. Now what is the background behind this? దీని వెనకాల ఉన్నటువంటి సంఘటన ఏంటంటే, Ahab wanted to go for battle. ఆహాబు యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. And there was one person, Jehoshaphat is telling, యెహోషాపాతు అంటున్నాడు, in verse 7 we see that, 7వ వచనంలో, is there not a prophet of the Lord besides that we can inquire of him? విచారణ చేయుటకు వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా మనకు ఇక్కడ లేడా అని అడుగుతున్నాడు. But Ahab himself had a few prophets with him. అంటే ఆహాబు దగ్గర కొంతమంది ప్రవక్తలు ఆల్రెడీ ఉన్నారు. And their prophecy would please
Ahab. వీరు ఎలాంటి ప్రవచనం చెప్తారంటే ఆహాబుకి ఇష్టమైనట్టుగా చెబుతారు. So they will not put forth the word of God to Ahab, but they will be pleasers of Ahab. వారు ఆహాబుకి దేవుని వాక్యాన్ని ఆహాబుకి చెప్పరు కానీ తనకిష్టమైన మాటలన్నీ చెప్తూ ఉంటారు. But this man, Ahab himself testifies about this Micaiah in verse 8. కానీ 8వ వచనంలో మికాయా గురించి ఆహాబే ఇలా చెప్తాడు. There is yet one man, Micaiah the son of Imla, by whom we may inquire of the Lord, but I hate him, for he doth not prophesy good concerning me. ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఉన్నాడు, అతని ద్వారా మనం యెహోవా మీద విచారణ చేయవచ్చు కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించిన గనుక అతని యందు నాకు ద్వేషము కలదు. He does not say anything good about me. నా గురించి ఎప్పుడు మంచి అనేవే చెప్పడు. So Micaiah was hated because he would not adjust or modify or manipulate the message of God. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి వర్తమానాన్ని మికాయా మార్చడు, దాన్ని ఏమి జత చేయడు గనుక అతడు ద్వేషపడుతున్నాడు. He was not a man pleaser. ఇతడు మనుషులను ఇష్టపెట్టేవాడు కాదు. So we see him testifying boldly in verse 14. He says, as the Lord liveth, what the Lord saith unto me, that will I speak. కాబట్టి 14వ వచనంలో యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదునను. That is righteousness. That is faithfulness. అది నమ్మకత్వము, నీతి. That is courage rooted in commitment. అది తీర్మానములో వేరుపారి ఉన్న ధైర్యం. And do you think he did not suffer? శ్రమ అనుభవించలేదు అనుకుంటున్నాడా? What was the cost he paid? అతడు చెల్లించిన వెల ఏంటి? Look at verse 27. 27వ వచనంలో చూస్తే They put him in prison. అతన్ని జైల్లో వేశారు. And not only prison, he was given the bread of affliction. అతడికి బందీగృహంలో ఉంచడం మాత్రమే కాదు కానీ కష్టమైన అన్నము నీళ్లు ఇవ్వబడింది ఆయనకి. And the water of affliction. అక్కడ కష్టమైన నీళ్లు, అన్నము. So what does this mean? దీని అర్థం ఏంటి? The horrible kind of bread. Already the prison food is not good. మరి బందీగృహంలో ఉండే ఆహారం ఏమి పెద్ద గొప్పగా ఉండదు. But still they give only the worst bread from their ration. అందులో కూడా దొరికిన వాటన్నిటిలోకి అతి దారుణమైన మరి కష్టమైనటువంటి ఆహారాన్ని ఇచ్చారు. No chicken gravy, nothing like that. చికెన్ గ్రేవీ ఇట్లాంటివి ఇవ్వబడలా. Take your dry bread, dip it in water and eat. ఆ ఎండిపోయిన రొట్టె ముక్క తీసుకొని నీళ్లుంటే నీళ్లలో ముంచుకొని తినంతే. That was the cost he paid. అతడు చెల్లించిన వెల అలాంటిది. So what does Peter say about these kind of people? మరి ఇలాంటి వ్యక్తుల గురించి పేతురు ఏం చెప్తున్నాడు? 1 Peter chapter 3 again. 1 పేతురు 3వ అధ్యాయంలో మళ్ళా చూస్తాం. He says, happy are ye. మీరు ఇలాగా ఇలా హింసించబడితే మీరు ధన్యులు. God also calls such a believer as blessed. దేవుడు కూడా ఇలాంటి వ్యక్తులను దీవించబడిన ధన్యులు అని పిలుస్తాడు. Practical application of this thought. దీనికి మరి అనుదిన జీవితంలో ఎట్లా అన్వయించుకోవచ్చు? You and I may not suffer persecution like these people. నీవు నేను ఈ ప్రజల్లాగా మనం హింసించబడకపోవచ్చు కానీ, but look back and think, కానీ వెనక్కి తిరిగి చూస్తే, am I suffering because of my own choices? నా స్వంత ఎంపికలను బట్టి నేను శ్రమ పడుతున్నానా? Or am I suffering for righteousness sake? లేక నీతి నిమిత్తమై నేను హింసింపబడుతున్నానా? The suffering of individuals may vary from person to person. వ్యక్తికి శ్రమ అనేది మారుతూ ఉండవచ్చు. The degree of suffering can vary from person to person. ఎంత శ్రమ పడుతున్నామో వ్యక్తికి అది మార్పు ఉండవచ్చు. Some people may come here with a smile here, but you may be suffering within your heart. ఇక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు మరి నవ్వుతూ ముఖంలో కనబడచ్చు కానీ హృదయంలో ఎంతో శ్రమ అనుభవిస్తూ ఉండవచ్చు. If you are suffering for your life of testimony outlined in the word of God, ఒకవేళ దేవుని వాక్య ప్రకారమైన సాక్ష్య జీవితం కొరకై నీవు ఒకవేళ శ్రమ పడుతున్నట్లయితే, the Lord says, blessed are ye. Peter says, happy are ye. దేవుడు ప్రభు అంటున్నాడు నీవు ధన్యుడవు, పేతురు అంటున్నాడు మీరు సంతోషించుడి. But if your suffering is because of not following Christ, కానీ ఒకవేళ నీ శ్రమ, నీ అనుభవము క్రీస్తుని వెంబడించడం వల్ల కాకపోతే, if our suffering is because of our conduct which is not supposed to be, మరి ఉండకూడని విధానములో మన ప్రవర్తన ఉండటం వల్ల శ్రమలు వస్తే, then we have to re-examine and commit ourselves. అప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకొని మరలా ప్రభు దగ్గర సమర్పించుకోవాల్సిన So that is the cost of godly living. కాబట్టి భక్తి జీవితానికి ఉండేటువంటి వెల అది. I will stop there. ఇక్కడ ఆగుదాం మనం. And next week, God willing, we will see about the courage of godly living. వచ్చే వారం ప్రభు చిత్తమైతే
భక్తి జీవితంలో ఎలాంటి ధైర్యము కలిగి ఉండాలో అది మనం చూస్తాం. And that is in verse 14, last part. And be not afraid of their terror, neither be troubled. 14వ వచనంలో చివరి భాగంలో వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. So what are we supposed to examine? మనం ఏమి పరిశీలన చేసుకోవాలి? And what did we see today? మనం ఈరోజు ఏం చూసాం? The marks of godly living. మరి భక్తి జీవితానికి ఉండేటువంటి గుర్తులు, Conduct of godly living, and the 6 aspects from verse 8 to verse 12. భక్తి జీవన విధానము, దాంట్లో 8 నుంచి 11లో ఉన్నటువంటి 6 విషయాలు. The commitment of godly living. భక్తి జీవితంలో ఉండే తీర్మానము And the cost of godly living. భక్తి జీవితానికి చెల్లించవలసిన వెల. The practical applications of these. దీంట్లో మనం అనుదినము అనుభవించవలసినవి. How is my conduct today? నా ప్రవర్తన ఎలా ఉంది? How is my commitment today to God? నా తీర్మానం దేవుని పట్ల ఎలా ఉన్నది? Or am I suffering because of my own choices or for righteousness sake? నా సొంత నిర్ణయాల వలన నేను శ్రమను అనుభవిస్తున్నానా, లేక నీతి నిమిత్తమై శ్రమ పడుతున్నానా? The believer's public courage grows, and there should be a private surrender to Christ. విశ్వాసి యొక్క బాహ్య జీవితము పెరుగుతూ ఉన్నప్పటికీ అంతరంగములో క్రీస్తుకు లోబడినటం అవసరం. So let us examine our lives. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. And see what kind of lives we live. ఎలాంటి జీవితాలను జీవిస్తున్నామో మనం పరిశీలన చేసుకుందాం. May God bless His word. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.